తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు క్యూ కొనసాగుతోంది. నిన్న 72,294 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,855 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.39 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు జ్యేష్ఠాభిషేకాల నేపథ్యంలో ఇవాళ పలు సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు క్యూ కొనసాగుతోంది. నిన్న 72,294 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,855 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.39 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు జ్యేష్ఠాభిషేకాల నేపథ్యంలో ఇవాళ పలు సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి చెప్పండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కూడా నిండిపోయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి దాదాపుగా ఒక రోజంతా సమయం పడుతుంది. గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ జ్యేష్ఠాభిషేకాలు కూడా శ్రీవారి ఆలయంలో జరుగుతున్నాయి. మరోవైపు వీఐపీల తాకిడి కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా తిరుమలకి పెద్ద ఎత్తున వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రతిరోజు 2,000 నుంచి 3,000 మంది వీఐపీల తాకిడి ఎక్కువగా తిరుమలకి స్వామివారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. అయితే సామాన్య భక్తుల పరిస్థితి మరింత కొనసాగుతుంది. వీకెండ్ రోజులు అయిపోయినప్పటికీ గోపి చెప్పండి, జ్యేష్ఠాభిషేకాల నేపథ్యంలో తిరుమలలో దర్శనాలకి కొంత సమయం పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కొన్ని సేవల్ని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద అంటే 3 రోజుల నుంచి కూడా శ్రీవారికి సంబంధించిన జ్యేష్ఠాభిషేకాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా అంటే వార్షిక జ్యేష్ఠాభిషేకాలుగానే మనం పరిగణించాలి. అందువల్లనే టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అర్చకులు కూడా స్వామి అమ్మవార్లకు సంబంధించిన విశేషమైనటువంటి సేవ కాబట్టి చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీఈఓ శ్యామలారావు కూడా గత 3-4 రోజుల నుంచి కూడా జ్యేష్ఠాభిషేకాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయాల్లో కావచ్చు, లేదంటే ఆ సమయంలో పాల్గొనే భక్తులకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల విషయాల్లో కావచ్చు, లేదంటే స్వామివారికి సంబంధించిన కైంకర్యాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నారు. అయితే రద్దీ మాత్రం విపరీతంగా స్వామివారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించి కాలిబాట దర్శనాలు గుండా వెళ్లే భక్తులు రోజు 30 నుంచి 40 వేల మంది భక్తులు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళు టీటీడీ ఆల్రెడీ విజిలెన్స్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కాలిబాట గుండా వెళ్లే భక్తులకి అందరికీ కూడా మార్గ మధ్యంలోనే వాళ్ళకి టోకన్స్ ఇచ్చి అక్కడ స్కానింగ్ చేసుకుని తిరుమలకి వెళ్ళండి, ఇబ్బందులు ఉండవు అనే దీంతో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక తిరుమల ఆలయంతో పాటు వైకుంఠం లోపల ఉన్న కంపార్ట్మెంట్లు కావచ్చు, లేదంటే దాదాపుగా కంపార్ట్మెంట్ 31 కంపార్ట్మెంట్ ఉంటాయి. అవన్నీ కూడా నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా శ్రీవారి దర్శనం కోసం టీటీడీ భక్తులు వేచి ఉంటున్న పరిస్థితి. అయితే గతంలో ఏదైతే క్యూ లైన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా అన్నప్రసాదాల పంపిణీ విషయాలు లేదంటే ఇవన్నీ కూడా ఆపివేయడం జరిగింది. వాటన్నిటిని కూడా శ్యామలారావు టీటీడీ ఈవో పునరుద్ధరణ చేసి భక్తులకు వేచి అంటే గంటల సమయం వేచి ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి పాలు కావచ్చు లేదంటే
మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్ర తట్టుకోలేక మజ్జిగ ఇట్లా అన్నప్రసాదాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే అన్నదాన కేంద్రంలోకి వెళ్లకుండా క్యూ లైన్ లో ఉన్న సమయంలో కూడా వాళ్ళకందరికీ కూడా పంపిణీ చేస్తూ కూడా ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నారు. మొత్తం మీద స్వామివారి దర్శనానికి నిన్నంతా కూడా 72,000 మంది వరకు కూడా దర్శనం చేసుకుంటే ఈ రోజు కూడా 70 నుంచి 80,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరో 2-3 రోజులు కూడా ఈ ఏదైతే శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ విపరీతంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా అంటే అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కూడా ఆయన రివ్యూలు నిర్వహిస్తున్నారు. రద్దీ విపరీతంగా తిరుమలకి పెరగడానికి కారణాలు ఏంటి, క్యూ లైన్ లో ఏదైనా సరే చేర్పులు చేస్తే బాగుంటుందనే కోణంలో కూడా టీటీడీ ఈవో శ్యామలారావు అంటే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రద్దీని కంట్రోల్ చేయడానికి ఒకవేళ తిరుమలకు విపరీతమైన రద్దీ వస్తే త్వరితగతిన శ్రీవారి దర్శనం ఏ విధంగా కల్పించాలనే దాని మీద కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి సాగుతుందని మనం చెప్పొచ్చు. యామిని, గోపీనాథ్, అంటే మొత్తం 35 క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి అంటున్నారు భక్తులతో. మరి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ఎలాంటి సేవలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది కావచ్చు వాళ్ళు? ఎందుకంటే గవర్నమెంట్ మారింది, మరి ఈ సేవల్లో కావచ్చు, ఈ సదుపాయాల్లో కావచ్చు ఏమన్నా మార్పులు ఉన్నాయా? కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ భక్తులకు అవసరమైనటువంటి సరైన ఏర్పాట్లు అంటే అన్నప్రసాదాల పంపిణీ కావచ్చు, లేదంటే మజ్జిగ, లేదంటే ఇట్లా చిన్నపిల్లలు ఉంటే పాలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే గంటల సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాటన్నిటి కూడా ఏర్పాట్లు చేసి శ్రీవారి ఆలయం లోపల ప్రస్తుతం మహాలఘు దర్శనంతో స్వామి దర్శనం కొనసాగుతుంది. విఐపీల సంఖ్య కూడా అదే స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలోనే కాస్త సామాన్య భక్తులకి ఇబ్బంది రావడం జరిగింది అనేది కూడా టీటీడీ చెప్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా అంటే వాళ్ళు గెలిచినటువంటి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో తిరుమలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి అక్కడ నుంచి వస్తున్నటువంటి విఐపీలు, ప్రోటోకాల్ లో ఉన్న విఐపీలకే ప్రస్తుతానికి టీటీడీ కూడా దర్శనం కల్పిస్తుంది. సిఫారసులు ఎక్కడా కూడా అయినప్పటికీ కూడా తాకిడి విపరీతంగానే పెరిగిందని మనం చెప్పొచ్చు. అయితే వాళ్ళకందరికీ దర్శనం కల్పిస్తూనే సామాన్య భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద కూడా టీటీడీ ఈవో గత 2 రోజుల నుంచి కూడా నిర్ణయం తీసుకుని కంపార్ట్మెంట్ లో మీరన్నట్టుగా 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఎక్కడ చూసినా కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. గదులు, కాటేజీలు తీసుకోవాలన్నా కూడా 4-5 గంటల సమయం పడుతుంది. తలనీలాలు సమర్పించాలన్నా కూడా దాదాపుగా 2-3 గంటల సమయం పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ క్యూ లైన్ లో వెళ్ళినా భక్తుల తాకిడి కొనసాగుతుంది. మరి వాళ్ళకందరికీ కూడా సంతృప్తికర దర్శనం చేయించాలా అంటే 2 రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సుదీర్ఘ సమయం అంటే నిరీక్షణ లేకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీటీడీ ఈవో శ్యామలారావు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతానికి మొన్న ఇవాళ కూడా మరో సమీక్షలు నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం రద్దీని కంట్రోల్ చేయడానికి, రద్దీ తిరుమలకు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తూ కూడా అధికారులు నిమగ్నయ్యారని మనం చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఉన్నతాధికారులు అంటే ఎవరికి కూడా టీటీడీలో పరిధిలో ఉన్న వాళ్ళకారు ఎవరికి కూడా సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఎమర్జెన్సీగా భక్తులు తిరుమలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా అందరూ కూడా వాళ్ళ స్థాయిలో సహాయ సహకారాలు అందించి విధుల్లో భాగంగా వాళ్ళకందరికీ కూడా కొనసాగించి దర్శన ఏర్పాట్లు చేయాలనేది ప్రధాన టీటీడీ ఉద్దేశం. అందువల్లనే ఆ రకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక మొత్తం మీద అంటే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకందరికీ కూడా భక్తులకు సంబంధించి వాళ్ళు తిరుగు ప్రయాణం లడ్డూ ప్రసాదాలు పంపిణీ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఈ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు 4 నుంచి 5 లక్షల లడ్డూలు స్టాక్ పెట్టుకోవాలనే ఆదేశాలతో టీటీడీ ఇచ్చిన ఆదేశాలతో కూడా పోటీ సిబ్బంది కావచ్చు, లేదంటే ఏదైతే లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటటువంటి అధికారులు, సిబ్బంది వాళ్ళు కూడా అంటే మొత్తం మీద ఏ అంశంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం క్యూ లైన్ లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయాలి, దాని తర్వాత ఇవాళ వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఎటువంటి స్వామి దర్శనం కల్పించి పంపించేయాలి అనే ఆలోచనతో టీటీడీ ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఈ రద్దీని అంటే క్యూ లైన్ లో విపరీతంగా కొనసాగే అవకాశం లేకుండా ఏ విధంగా చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. యామిని. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.